ఫస్ట్ టైం మన సిరిసిల్లలో ఇంతమంది సపోర్టర్స్ కలిసిర్రు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు చాలా మంది సపోర్ట్ చేస్తారు. చాలా 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 థ్యాంక్ యూ మీ అందరికి. వాళ్ళందరూ ఎక్కడ కలిసిర్రు ఈ వీడియో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు షరీఫ్ వ్లాగ్స్. ఈ రోజు గౌస్ భాయ్జీ ఒలిమా ఉండే, అంటే రిసెప్షన్ ఉండే. రిసెప్షన్ అటెండ్ చేయడానికి నేనైతే రెడీ అయిపోయినా. నేను, ఉస్తాద్ భాయ్, ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి పద్మానాయక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయినాం. ఫంక్షన్ హాల్లో ఎంటర్ కాగానే మన విద్యానగర్ వాళ్ళు కనబడ్డారు. వాళ్ళని మన వ్లాగ్ లో తీసుకున్న తర్వాత నేను పెళ్లి కొడుకు గదికి అయితే వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళి చూసాక పెళ్లి కొడుకు రాలేడని తెలిసింది. ఇక మేము అందరం కలిసి డైనింగ్ హాల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ రోజు డిన్నర్ లో ఫస్ట్ మెనూ స్టార్ట్ అయ్యేది హలీం తో. ఫస్ట్ అయితే హలీం వేసుకొని హలీం ట్రై చేసిన. టేస్ట్ అయితే చాలా బాగుండే. హలీం మొత్తం ఫినిష్ అయిన తర్వాత అచారీ చికెన్ ఇంకా రుమాలి రోటీ ఉండే. అచారీ చికెన్ విత్ రుమాలి రోటీ కాంబినేషన్ అయితే చాలా టేస్టీ ఉండే. ఈ డిష్ అయిపోయిన తర్వాత మన అందరి ఫేవరెట్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ వచ్చింది. గరం గరం బిర్యానీ విత్ మటన్ పీసెస్ తింటుంటే ఆహా, టేస్ట్ అయితే ఏమైనా ఉందా, వేరే అదిరిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత స్వీట్ లో అంజీర్ రబ్డీ ఉండే. లాస్ట్ కి స్వీట్ తో ఫినిష్ చేసేసిన. ఇన్ని వెరైటీస్ లో తినడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను, షారుఖ్ భాయ్ ఇంకా సైఫ్ భాయ్ ముగ్గురం కలిసి పెళ్లి కొడుకుని ముబారక్ బాద్ అయితే చెప్పేసినాం. అట్లానే మన సైఫ్ భాయ్ రెండు మాటలు కూడా వినండి ఏమన్నాడు. కొత్త పెళ్లి కొడుకు పోయిన పడ్డాడు. ఆ తర్వాత నీదే నంబర్. పెళ్లి కొడుకుని కలిసిన తర్వాత చాలా మంది సపోర్టర్స్ వచ్చి నన్ను కలిసిర్రు. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంది వచ్చి కలిసిర్రు. నేను ఆ షాక్ లో నేను క్లిప్స్ కూడా తీయడం మర్చిపోయినా. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ సపోర్టర్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లో. కీప్ వాచింగ్ షరీఫ్ వ్లాగ్స్.